ఆరోగ్యాభిలాషులైన శ్రోతలకి నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఇది నేను రాసిన స్క్రిప్ట్కి ఆడియో రూపం. కళ్ళు పొడిబారి ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ ఆయుర్వేద రహస్యాలు మీకోసమే. మన కళ్ళు కేవలం చూడటానికే కాదు, నిరంతరం మనల్ని రక్షించే కన్నీటిని కూడా ఉత్పత్తి చేస్తాయని మీకు తెలుసా? మీరు వింటున్నది పొడికళ్ళు ఇంకా వాటికి సంబంధించిన ఆయుర్వేద విజ్ఞానం. ఇది డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ రచనకు ఆడియో రూపం. కన్నీళ్లు అంటే కేవలం బాధ కలిగినప్పుడు వచ్చేవి మాత్రమే కావు. అవి కంటిపైన ఒక పల్చని పొరలా పరుచుకుని కళ్ళు పొడిబారకుండా ఇంకా చూపు సక్రమంగా ఉండేలా రక్షిస్తుంటాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటూ ప్రతి రెప్పపాటుతో కంటిని శుభ్రం చేస్తాయి. అయితే ఏ కారణం చేతనైనా ఈ కన్నీళ్ల ఉత్పత్తి తగ్గినా లేదా ఆగిపోయినా కంటి ఉపరితలం మీదుండే పారదర్శకపు పొర అంటే కార్నియా ఎండిపోతుంది. దీనివల్ల చూపు మందగించడంతో పాటు కళ్లలో ఏదో నలకపడినట్లు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ స్థితిని ఆయుర్వేదంలో శుష్కాక్షిపాకం అనే నేత్రవ్యాధితో పోలుస్తారు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే వాతాన్ని తగ్గించే ఆహారపు అలవాట్లు ఇంకా ఆయుర్వేద ఔషధాల గురించి ఆలోచించాలి. సాధారణంగా ఈ సమస్య ఉన్నప్పుడు కళ్లలో గుచ్చుకుంటున్నట్లు, మండుతున్నట్లు అనిపిస్తూ కళ్లను నులుముకోవాలనిపిస్తుంది. కంటి చుట్టూ జిగురుగా ఉండే ద్రవం చేరడం, దుమ్ము లేదా పొగ తగిలినప్పుడు బాధ మరింత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రిసైజ్లీ చదవడం లేదా రాయడం వంటి పనులు చేస్తున్నప్పుడు కళ్ళు త్వరగా అలసిపోవడం, కాంటాక్ట్ లెన్సులు ధరించడం కష్టమవ్వడం, ఇంకా రోజు గడిచే కొద్దీ చూపు మసకబారడం వంటివి జరుగుతుంటాయి. మన కన్నీళ్లలో నీటితో పాటు కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు ఇంకా సూక్ష్మజీవులతో పోరాడే పదార్థాలు ఎన్నో ఉంటాయి. కన్నీటి తెరలో ఏవైనా మార్పులు జరిగినా లేదా కనురెప్పల సమస్యలు ఉన్నా కళ్ళు పొడిగా తయారవుతాయి. కనురెప్పల అంచులో ఉండే మైబోమియన్ గ్రంథులు కొవ్వు పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఇది కన్నీళ్లు త్వరగా ఆవిరైపోకుండా అడ్డుకుంటుంది. ఒకవేళ ఈ గ్రంథులు సరిగా పనిచేయకపోతే కంటి తేమ ఆవిరైపోయి కళ్ళు ఎండిపోతాయి. చుండ్రు లేదా కనురెప్పల వాపు వంటి సమస్యలు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ కన్నీళ్ల ఉత్పత్తి తగ్గడం సహజం. ముఖ్యంగా రజోనివృత్తి అంటే మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల ఈ సమస్య అధికంగా ఉంటుంది. అలాగే మధుమేహం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనారోగ్యాలు ఉన్నవారిలో కూడా కళ్ళు పొడిబారవచ్చు. ఇంట్రెస్టింగ్లీ ఇనఫ్, మనం వాడే కొన్ని రకాల ఇంగ్లీషు మందులు అంటే ఎలర్జీలకు, నిద్రకు లేదా నొప్పికి వాడే మాత్రల వల్ల కూడా కళ్లలో తడి తగ్గి అసౌకర్యం కలుగుతుంది. దీనికి తోడు వాతావరణంలో ఎండ, గాలి అధికంగా ఉండటం, ఇంకా తదేకంగా కంప్యూటర్లు చూడటం వల్ల కనురెప్ప వేయడం మర్చిపోయి కళ్ళు తడారిపోతాయి. రిమార్కబులీ, మనం నిమిషానికి సుమారు 13 సార్లు కనురెప్పలు వెయ్యాలి. అలా చేసినప్పుడే కన్నీళ్లు కంటినిండా సమానంగా వ్యాపిస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లకు నేరుగా గాలి తగలకుండా చూసుకోవాలి. ముఖ్యంగా హెయిర్ డ్రయర్లు, ఏసీ గాలి నేరుగా ముఖం మీద పడటం మానేయండి. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా కంటి అద్దాలు వాడాలి. ఇంట్లో తేమ తక్కువగా ఉంటే హ్యూమిడిఫైయర్ ఉపయోగించడం గురించి ఆలోచించండి. కంటిని పదే పదే రుద్దడం వదిలేయాలి. కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు అప్పుడప్పుడు కావాలని కళ్ళు మూస్తూ ఉండాలి. ప్రతి గంటకు 5 నిమిషాలు కళ్లకు విశ్రాంతినివ్వాలి. అరచేతులను ఒకదానితో ఒకటి రుద్ది ఆ వెచ్చదనాన్ని కళ్లకు అద్దే హస్తస్వేదం వంటివి చేయడం వల్ల కళ్ళు రిలాక్స్ అవుతాయి. కళ్ళు మూసుకొని గోరువెచ్చని నీటిని చల్లుకోవడం వల్ల కన్నీటి గ్రంథులు ఉత్తేజితమవుతాయి. ఆయుర్వేద చికిత్స విషయానికొస్తే త్రిఫలఘృతం వంటి నెయ్యి మందులు వాతాన్ని తగ్గించి కళ్లను తిరిగి తడిగా మారుస్తాయి. అణుతైలం అనే మందును ముక్కులో వేసుకోవడం అంటే నస్యం చేయడం వల్ల పొడికళ్ల సమస్యతో పాటు తలనొప్పి వంటివి కూడా తగ్గుతాయి. గోరువెచ్చని ఆవుపాలలో సైంధవ లవణం కలిపి కళ్లను కడగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సైంధవ లవణం, మానుపసుపు, శొంఠి చూర్ణాలను మాదిఫలం అంటే పెద్ద నిమ్మకాయ రసంతో నూరి అంజనంగా పెట్టుకుంటే కన్నీటి గ్రంథులు చైతన్యవంతమవుతాయి. అలాగే పసుపు, మానుపసుపులను నెయ్యితో కలిపి వేడి చేసి ఆ మిశ్రమాన్ని పాలతో కలిపి తాగడం వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. తుదిమాటగా, మన కళ్ళు అత్యంత సున్నితమైనవి. పైన చెప్పిన సహజసిద్ధమైన చికిత్సలు ఇంకా జాగ్రత్తలు పాటిస్తూ మీ కళ్ల తేమను కాపాడుకోండి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే ఆయుర్వేద వైద్య సలహా తీసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలితో మీ కంటి వెలుగును పదిలంగా ఉంచుకోండి. ఈ పోడ్కాస్ట్ని ప్రస్తుతానికి ముగిద్దాం. ఓపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తాను. మీకేమన్నా సందేహాలుంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. వెన్నెల కురిసే 100 శరత్తులు, మంచు కురిసే 100 హేమంతాలు, పూలు పూచే 100 వసంతాలు, 100 ఏళ్ల సంపూర్ణ ఆయుర్దాయంతో వర్ధిల్లుతూ జీవించండి. మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. శుభం. డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ, ఎండి, ఆయుర్వేద. రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్,
సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, కుకట్పల్లి. ల్యాండ్మార్క్ మెట్రో ట్రైన్ పిల్లర్ A663, హైదరాబాద్. పిన్ కోడ్ నంబర్ 500085, తెలంగాణ స్టేట్. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454. ఈమెయిల్ అడ్రస్ muralymanohar2008@gmail.com. టైమింగ్స్ 9:30 AM to 7 PM. సండే 8 AM to 2 PM.